భారతదేశంలో ఎవరూ తినని 6 భారతీయ ఆహారాలు. 1. ముల్లికటామ్ని సూప్. ముల్లికటామ్నీని మాంసం, కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. ఇది 19వ శతాబ్దం మధ్యలో బ్రిటిష్ రాజ్ కాలంలో ఉద్భవించింది. బ్రిటిష్ వారు తమ భారతీయ వంటవారు వారికి సూప్ వడ్డించాలని పట్టుబడ్డారు. వంటవారు తేలికపాటి మద్రాసి ఉడకబెట్టిన పులుసును బేస్గా ఉపయోగించారు. ఈ రెసిపీలో నీరు, మిరియాలు మరియు చింతపండు అవసరం. వంటవారు మాంసాన్ని జోడించడం ద్వారా దానిని మరింత రుచికరంగా మార్చారు. 2. మద్రాస్ కర్రీ. మద్రాస్ను బ్రిటిష్ వారు సృష్టించారు. వారు దీనికి వారి మద్రాస్ కాలనీ పేరు పెట్టారు. దీనిని బ్రిటిష్ వారు ఆ ప్రాంతంలో కనుగొన్న సుగంధ ద్రవ్యాలతో తయారు చేశారు. మద్రాస్ కర్రీ పౌడర్ మొదట లండన్లో కనిపించింది. ఇందులో పసుపు, మిరపకాయ, కొత్తిమీర, జీలకర్ర మరియు మెంతులు ఉంటాయి. ఈ మిశ్రమం మద్రాసులో సాధారణం కాదు. 3. కెడ్గేరీ. కెడ్గేరీలో బియ్యం, పొగబెట్టిన హ్యాడాక్ మరియు గట్టిగా ఉడికించిన గుడ్లు ఉంటాయి. ఈ వంటకం కిచిడి అనే పప్పు గంజిపై స్పిన్. బ్రిటిష్ వారు గుడ్లు మరియు చేపలతో రెసిపీ ఆధారంగా నిర్మించారు. కాయధాన్యాలు మరియు సుగంధ ద్రవ్యాలు చివరికి రెసిపీ నుండి పోయాయి. స్కాట్స్ ప్రజలు స్మోక్డ్ హ్యాడాక్ ఉపయోగించి చేపలను ప్రామాణికం చేశారు. 4. చికెన్ టిక్కా మసాలా. చికెన్ టిక్కా మసాలా యొక్క మూలాలు సాపేక్షంగా ఇటీవలివి. ఈ వంటకం 1970ల్లో స్కాట్లాండ్లోని గ్లాస్గోలో ఉద్భవించింది. దీనిని పాకిస్తాన్ వలసదారుడు అలీ అహ్మద్ అస్లాం తయారు చేశాడు. అతను టమోటా మరియు పెరుగును గ్రిల్డ్ చికెన్తో కలిపాడు. ఇది దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాల్లో ఒకటిగా మారింది. 5. రాజ్మా పప్పు. రాజ్మా పప్పు ఒక శాకాహార కూర వంటకం. దీనిని బియ్యం మరియు కూరగాయలతో వడ్డిస్తారు. అయితే భారతదేశంలో రాజ్మా పప్పు అనేదేమీ లేదు. ఇలాంటి వంటకం ఉంది, కానీ దీనిని రాజ్మా అని పిలుస్తారు. రాజ్మా పప్పులా కాకుండా ఇందులో కిడ్నీ బీన్స్ ఉండవు. 6. బాల్టీ. ఈ పేరు ఓక్ ఆకారపు ప్యాన్ నుండి వచ్చింది. దీనిని వంటకం తయారు చేయడానికి మరియు వడ్డించడానికి ఉపయోగిస్తారు. ఇది పాకిస్తాన్ నుండి ఉద్భవించిందని కొందరు వాదిస్తున్నారు. ఇది 1970ల్లో ఇంగ్లాండ్లో తయారు చేయబడిందని మరికొందరు వాదిస్తున్నారు. బర్మింగ్హామ్లోని రెస్టారెంట్లలో బాల్టీ ప్రజాదరణ పొందింది. వాటిని పాకిస్తాన్ సమాజ సభ్యులు నడిపేవారు. యూకేలో బాల్టీని కూరగాయలు మరియు మాంసంతో తయారు చేస్తారు. వాటిని అధిక వేడి మీద ఉడికించి సాస్లో స్నానం చేస్తారు.